హే గాయ్స్, అయితే ఈరోజు మామిడికాయ పచ్చడి చేసుకుంటున్నాము. మేము ఎలా చేస్తాము, మా స్టైల్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో చూడొచ్చు. మేము ఈ మామిడికాయల్ని వాటర్లో వేసి బాగా కడుగుతాము. ఒక 3-4 అవర్స్ అయితే వాటర్లో అలాగే వేసి సోక్ చేస్తాము. 3-4 అవర్స్ వాటర్లో సోక్ చేసుకున్నాక వేరే టబ్లోకి తీసుకొని పెట్టుకోవాలి మామిడికాయల్ని. ఆ తర్వాత ఈ మామిడికాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మామిడికాయ పికిల్ కోసం అయితే వెల్లిపాయలు వలుస్తున్నారు. ఆవాలు, ఇవి పోసిత్తులు, ఇవి జీలకర్ర, ఇవి మెంతులు, ఇవి పోపు చేయాలి. కొద్దిగా జీలకర్ర ఇవి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి గ్రైండర్ పట్టుకోవాలి. కొద్దిగా ఆవాలు కూడా గ్రైండర్ పట్టుకోవాలా? ఆవాలు కూడా ఆవపిండి గ్రైండర్ పట్టుకోవాలి. ఆవాలుని ఫైన్గా ఇలా గ్రైండ్ చేసి పట్టుకోవాలి. అలాగే జీలకర్రని ఇంకా మెంతులని కూడా ఇలాగే ఫైన్గా గ్రైండ్ చేసుకొని పట్టుకోవాలి. ఎల్లిపాయలని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఆవపిండి, జీలకర్ర, మెంతుల పొడి వేసి కలుపుకోవాలి మామిడికాయలు. అలాగే వెల్లుల్లిపాయ, నూనె, కారం అవన్నీ వేసి ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుంటాము. నేను పోపు ఇంగ్రీడియంట్స్ అయితే మెన్షన్ చేస్తాను. నాకు ఇది చూస్తేనే మౌత్ వాటరింగ్ అవుతుంది. ఒక మామిడికాయ ఉంటే దాన్ని కొంచెం తీసి వేడి నీళ్ళలో ఉడకబెట్టి ఉప్పు పిండి కలపాలి.